ఈ వీడియోని అందరికీ తెలిసేలా చేయడం మన బాధ్యత. శ్రీరామనవమి రోజు నోట్లో నుండి ఇట్లా బూతులు మాట్లాడడం తప్పని తెలిసినా తిడుతున్నా. ఇంత గలీజ్ లత్కోర్ బట్టె బాన్స్గాన్లు తయారయ్యారా. 7 మంది మొగ మృగాలు దైవ దర్శనానికి వచ్చిన ఒక ఆడబిడ్డను సామూహిక అత్యాచారం చేసి ఏడుస్తూ దాహం అని అడిగితే నోట్లో మూత్ర విసర్జన చేశారంట రాక్షసులు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కంపేటలో జరిగిన ఘటన ఇది. అదే దేవుడి గుడికి ఆ అమ్మాయితో తన బంధువు కూడా వచ్చిందంట. అత్యాచారం చేసిన తర్వాత ఇద్దరిని 7 మంది చెట్టుకు కట్టేసి అడ్డమైన ఫోటోలు వీడియోలు తీసి బయట చెప్పితే ఈ ఫోటోలు వీడియోలు బయట పెడతామని చెప్పి బెదిరించారంట. ఫాల్తు నా కొడుకులని ఇంకా జైలు బేలు అని బ్రతికించొద్దు. కింద పురుషాంగం కత్తరించి ఒంటి నిండా కత్తిపోట్లు పెట్టి వదిలేయాలి. ఒక్కొక్క చుక్క పోయి చచ్చిపోవాలి. దేవుణ్ణి మొక్కుదామని చెప్పి గుడికి వచ్చిన అమ్మాయిలకు గుడిలో కూడా రక్షణ లేదా? శిక్షలు వేస్తున్నారు సారు, కాదంటలేను, కానీ తక్షణమైన కఠినమైన శిక్షలు కూడా వేయాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి ఘటనలు జరిగిన తర్వాత 1 వారం గడిచే లోపే ఇగో జరిగినోని సంపి పడేసిరని చెప్పి న్యూస్లు రావాలి, ఎన్కౌంటర్లు చేసి పడేయాలి. తెలుసు సారు, చట్టం మారడం అంత సులభం కాదని తెలుసు, కానీ మార్చే అంత శక్తి మీకుందని నమ్ముతున్నా సారు. మీ అందరికీ చెప్తున్నా, గత కొన్ని రోజుల నుండి కొన్ని ఘటనలు ఎంత వైరల్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. దయచేసి ఈ ఘటనను వైరల్ చేయండి. అట్లా చేసిన నా కొడుకులకు కఠినమైన తక్షణమైన శిక్ష పడేంత వరకు ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి పెడదాం.